హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ తమ్మునీళ్ళు చూసే ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనం ఫోన్పే నుండి రీఛార్జ్ చేసుకున్నప్పుడు మనకు ప్లాట్ఫామ్ ఫీజు అని ఫోన్పే అయితే 2 రూపీస్ లేదా 3 రూపీస్ అయితే తీసుకుంటుంది. సో ఈ వీడియోలో మీకు ఆ ఫీజు అనేది ఎలా సేవ్ చేసుకోవాలని చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఫోన్పే ఓపెన్ అనేది చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ రీఛార్జ్ మీరు ట్యాప్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఒక మొబైల్ నెంబర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి, మీది కానీ మీ ఫ్రెండ్ది కానీ. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ప్లాన్స్ అయితే డిస్ప్లే అయితే మనకు చూడండి. ఓకే, ఇక్కడ నేను 299 రూపీస్ ప్లాన్ అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడ ట్యాప్ చేసుకుంటున్నాను. ట్యాప్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రొసీడ్ టు పే ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకున్నప్పుడు మనకు చూడండి రీఛార్జ్ అమౌంట్ ఎంత ఉంది, మనకు 299 రూపీస్ అయితే ఉంది. కానీ ఇక్కడ మనకు చూడండి 3 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే తీసుకుంటుంది. సో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి ప్లే స్టోర్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓపెన్ చేసి ఇక్కడ సెర్చింగ్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్ యాప్ అయితే ఉంటుంది. ఓకే, యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఓపెన్ అనేది చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తారు మీరు. ఓకేనా, వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు మొబైల్ రీఛార్జ్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనకు మన మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఒక మొబైల్ నెంబర్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి, మీది కానీ మీ ఫ్రెండ్ది కానీ. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లాను, అలాగే మీరు ఏ ఆపరేటర్ అనేది సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లాన్ ఉంటుంది చూడండి. మనకు నేను ఇక్కడ ఒక ప్లాన్ అనేది సెలెక్ట్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ 299 రూపీస్ ఉంది కదా. సో ఈ ప్లాన్ అనేది సెలెక్ట్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ సింపుల్గా ప్రొసీడ్ మీద ట్యాప్ చేసుకోండి. ప్రొసీడ్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ మనకు ఎట్లా పే చేయాలని అడుగుతుంది. ఇక్కడ మనకి సింపుల్గా యూపీఐ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఫోన్పే కనబడుతుంది. ఇక్కడ ఫోన్పే మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పే నౌ మీద ట్యాప్ చేసుకోండి. పే నౌ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనకు మళ్ళీ ఇక్కడ మన ఫోన్పే అయితే అడుగుతుంది. మీరు మీ మొబైల్లో ఫోన్పే యాప్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూడండి 299 రూపీస్ మాత్రమే అడుగుతుంది. ఇక్కడ పే నౌ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ కొట్టేసి పే చేయండి. మీకు ఛార్జ్ అనేది ఎలాంటి ఛార్జ్ లేకుండా మీకైతే రీఛార్జ్ అయితే అయిపోతుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరైతే మనీ అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు, 2 రూపీస్ 3 రూపీస్. ఓకేనా, సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేయండి. నేను మీకు చెప్పడానికి సో మన సబ్స్క్రైబర్స్ కూడా తెలవాలని సో నేను ఈ వీడియో చేశాను. సో దీనివల్ల మన సబ్స్క్రైబర్కి ఎంతో కొంత యూజ్ అయితే ఉంటుందని చేశాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.